శారద, కేపీ ఇద్దరు డైవర్స్ పేపర్స్పై సంతకాలు పెడుతుండగా భూమి చూసి షాక్ అవుతుంది. బాధగా వెళ్తున్న కేపీని భూమి అడ్డగిస్తుంది. చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్తుంది. ఏంటమ్మా భూమి అని అడుగుతూ ఉండగా బాధగా చూస్తూ ఉంటుంది భూమి. ఏంటి, నేను, మీరా, శారద కలిసి మాట్లాడుకోవడం నువ్వు చూడడం అరుదు కదా, అందుకే షాక్ అయినట్టున్నావు, అంతే, అంతకు మించి ఏం లేదు అని అంటూ ఉంటాడు కేపీ. అవునా, మరి మీరిద్దరూ డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టడం కూడా నేను చూసేశాను మామయ్య. మీరిద్దరూ సంతకాలు పెట్టింది టిష్యూ పేపర్ అంటారా? అవి మీరా అత్తయ్యకి ఇస్తేనే మీరా అత్తయ్య చేతులు తుడుచుకుంటానని చెప్పిందా అని వెటకారంగా అడుగుతుంటుంది భూమి. చెప్పండి మామయ్య, నిజం చెప్పండి, ఏం జరిగిందో నాకు చెప్పండి. అబద్ధాలతో నేను పెళ్లిపీటల పైన మీ అబ్బాయి పక్కన కూర్చోలేను అని అంటూ ఉంటుంది భూమి. అది కాదమ్మా, సిచ్యువేషన్ని అర్థం చేసుకో అని కేపీ ట్రై చేస్తూ ఉంటాడు భూమిని నచ్చజెప్పడానికి. కానీ భూమి వినదు. సరేనమ్మా, నువ్వు వినట్లేదు కదా, నిజం చెప్పేస్తాను విను. నువ్వు నా కొడుకు గగన్ని పెళ్లి చేసుకోవడం మీ నాన్నకి ససేమిరా ఇష్టం లేదు. నీ కన్నీళ్ళకి కరిగిపోయినా మీ నాన్న నీ పెళ్ళికి ఒప్పుకున్నాడు అనుకున్నావా? ఆకాశంలో ఉన్న మీ నాన్న ఈగో నీకోసం వదిలిపెట్టాడు అనుకున్నావా? అంత లేదమ్మా. నాకు మీ శారద అత్తయ్యకు విడాకులు ఇవ్వడాలన్న కండిషన్ పైన మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. మీ శారద అత్తయ్య వచ్చి మీ నాన్న కాళ్ళపై పడి పెళ్ళికి ఒప్పుకోమని బ్రతిమిలాడితే దాన్ని అడ్వాన్స్డ్గా తీసుకొని ఇక నాకు మీ శారద అత్తయ్యకు విడాకులు ఇస్తే పెళ్ళి ఒప్పుకుంటానని కండిషన్ పెట్టాడు. శారద అత్తయ్య ఈ కండిషన్కి ఒప్పుకోదని మీ నాన్న అనుకున్నారు. కానీ కొడుకు మీద ప్రేమతో శారద ఒప్పుకుంది. ఇక తన ప్లాన్ తలకిందులైంది. ఆ తర్వాత నీతో గగన్కి పెళ్ళి ఎక్కడ జరిగిపోతుందో అన్న టెన్షన్ కూడా మొదలైంది. పెళ్ళి ఆపాలన్న కసి కూడా పెరిగింది. అప్పటి నుండి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. సంగీత్లో అపూర్వ పెళ్ళి ఎలాగైనా ఆపుతుంది అని మీ నాన్నకి తెలియదు అనుకున్నావా? ఆ ప్లాన్ కాకపోవచ్చు, కానీ అపూర్వ పెళ్ళి ఆపుతుందన్న ఐడియా మాత్రం మీ నాన్నకి తెలుసు. అంతేకాదు, డ్యాన్స్ కాంపిటీషనే ముఖ్యం పెళ్ళి తర్వాత అని నీకెందుకు చెప్పారో తెలుసా? మీ అమ్మ కోసం కాదు, ఈ పెళ్ళి ఇష్టం లేక అని. కేపీ చెప్తున్న ఒక్కొక్క మాటకి భూమి కూలబడిపోతుంది, కుంగిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏది జరిగినా పర్లేదు, కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. ఇక ఏది ఆలోచించకుండా మనసు భారం బాధ పెంచుకోకుండా వచ్చి పెళ్లిపీటల మీద కూర్చో అమ్మా అంటూ తలనిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేపీ. రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఏం చేయాలి ఇప్పుడు? లేదు, ఇంత దారుణమా, నాన్నని నిలదీస్తాను అని వెళ్ళబోతూ ఉండగా తన అంతరాత్మ ఆపుతుంది. ఏంటి, ఏమని నిలదీస్తావు మీ నాన్నని? నువ్వు మీ నాన్నని మోసం చేయలేదా అని అంతరాత్మ అంటూ ఉండగా నేనే మోసం చేశాను అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ని ప్రేమించట్లేదు అని అబద్ధం చెప్పలేదా అని అంతరాత్మ అడుగుతూ ఉండగా లేదు, సిచ్యువేషన్ అనుకూలించే వరకు ఆగాలి అనుకున్నాను, ఇద్దరి అనుమతితో పెళ్లి జరగాలి అనుకున్నాను అని భూమి అంటూ ఉండగా మరి ఆయన చేసిన తప్పేంటి? నువ్వు ఆయన ప్రాణం, ఆయన ప్రాణాన్ని శత్రువుల చేతిలో పెట్టడానికి ఆయన ఎంత బాధపడి ఉంటాడు? నీ తర్వాత చెల్లి అంటే ప్రాణం, అందుకనే నిన్ను శత్రువుకి ఇస్తున్నాడు కాబట్టి తన చెల్లికి న్యాయం చేయాలి అనుకున్నాడు. అదే ఆయన కూడా చేశాడు. ఆయన టైంని ఐడియాని అడ్వాన్స్డ్గా తీసుకున్నాడు, అంతే కదా. ఆయన చేసిన మోసం ఏంటి? అయినా నువ్వు వెళ్ళి నిలదీస్తే ఏం జరుగుతుంది? గట్టిగా మాట్లాడితే నిజం ఒప్పేసుకుంటాడు. చెల్లి కోసం అలా చేశానని చెప్తాడు. ఆ తప్పుడు నువ్వేం మాట్లాడతావు? ఏమీ మాట్లాడలేవు. అయినా మీ అత్తయ్య మామయ్య కలిసి ఉండాలి అనుకుంటున్నావా? ఆల్రెడీ డైవర్స్ పేపర్స్ పైన వాళ్ళు సంతకాలు పెట్టేశారు కాబట్టి నువ్వు ఇప్పుడు వాళ్ళని ఎలా కలపగలవు? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు భూమి అని అంతరాత్మ నిలదీసేసరికి సంకోచంలో పడిపోతుంది భూమి. మరోవైపు పెళ్లిపీటల మీద గగన్ పూజ చేస్తూ ఉంటాడు. ఇక మీరా మెల్లిగా వచ్చి అపూర్వ చేతిలో డైవర్స్ పేపర్స్ని పెడుతూ ఉంటుంది. డన్ అన్నట్టు శరత్చంద్రకి సైగ చేస్తుంది అపూర్వ. సంతోషపడుతూ ఉంటాడు శరత్చంద్ర. ఆ పేపర్స్ని గోరెంటాకుకి అందించి ఒక జ్యువెలరీ బాక్స్లో పెట్టి సూట్ కేసులో పెట్టమని చెప్పేస్తుంది అపూర్వ. అలాగే అంటూ వెళ్ళి
జ్యువెలరీ బాక్స్లో పెట్టి బ్రీఫ్ కేస్లో పెట్టేస్తుంది గోరెంటాకు. ఇక మరోవైపు ఫైనల్ డ్యాన్స్ కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయి. యాంకర్ స్టార్ట్ చేసి మొదటి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తుంది. ఒక అమ్మాయి చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సాధన కూర్చొని క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇక పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పంతులు గారు అనగానే గోరంటాకు వెళ్ళి అంతా వెతికి పెళ్లి కూతురు కనిపించట్లేదు, భూమి రూమ్లో లేదు అని చెప్పేస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. గగన్ కూడా షాక్ అవుతాడు. ఇక సంతోషపడుతూ ఉంటారు నక్షత్ర, అపూర్వ, శరచంద్ర. ఇక లేదు నేను వెళ్ళి చూసొస్తాను అంటూ చెర్రి, కృష్ణప్రసాద్ అంతా వెతుకుతారు. ఎక్కడ భూమి కనిపించకపోయేసరికి మళ్ళీ తిరిగి పెళ్లి మండపంలోకి వచ్చి భూమి నిజంగానే కనిపించట్లేదు అని చెప్పేస్తారు. దాంతో శారదాకి, గగన్కి అవమానాలు మొదలవుతాయి. అవును, మగదిక్కులేని కుటుంబానికి ఏ ఆడపిల్ల మాత్రం కోడలుగా రావాలనుకుంటుంది అని శారదాని వెక్కిరిస్తూ ఉంటారు అందరూ. అవును, అటువంటిది కృష్ణప్రసాద్ వదిలేసిన ఆడది. పైగా శరత్చంద్ర ఇంటి నుంచి ఈ ఇంటికి రావడం భూమికి ఇష్టం లేదేమో, లాస్ట్ టైం మినిట్లో తనకి జ్ఞానోదయం కలిగిందేమో అని అంటూ ఉంటారు అక్కడున్న పెద్దవాళ్ళు. గగన్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక శరచంద్ర వీళ్ళ కుటుంబం ఎటువంటిదో నా బిడ్డకి ఇప్పుడు తెలిసినట్టుంది అని అంటూ అవమానిస్తూ ఉంటాడు. ఇక ఈ పెళ్ళి జరగదు, వెళ్ళిపోదాం పదండి అని అందరూ పైకి లేచి వెళ్ళబోతుండగా ఆగండి, నా పెళ్ళి ఆగిపోయిందని ఎవరు చెప్పారు? భూమిని నేను పెళ్లి చేసుకొని తీరుతాను అని గట్టిగా అరిచి అందరినీ ఆపేస్తాడు గగన్. ఈ పెళ్ళి జరుగుతుందా? భూమిని లాక్కొచ్చి మెడలో తాళి కడతాడా గగన్? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.